దేవుడు ఆడుకుంటాడండి. ఆట బొమ్మలం మనం అనక్కల. పూర్తిగా ఆట బొమ్మలం కాదు. దేవుడు ఆడుకుంటున్నమాట నిజం, కానీ మన కర్మఫలాల ప్రకారమే ఆడుకుంటాడు. చదరంగంలో శకటం ఉంది, అది అడ్డంగానే వెడుతుంది, నిలువుగా వెళ్ళదు. ఏనుగు ఉంది, నిలువుగానే వెడుతుంది, క్రాస్గా వెళ్ళదు, అది వంకరగా వెళ్ళదు. శకటం ఎప్పుడు వంకరగానే వెడుతుంది. ఈ చదరంగం ఆటే ఆడుతోంది అమ్మవారు మనతో, వాళ్ళ ఆయనతో కలిసి సరదాగా. కానీ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మన స్వేచ్ఛ మనకు ఉందండి ఇందులో. మనం శకటం అయితే ఆవిడ అడ్డంగానే కదపాలి, మన నిలువుగా కదపడానికి వీల్లేదు. మనం ఏనుగైతే ఈ ముందుకే కదపాలండి, ఆవిడ వంకరగా నడిపించడానికి వీల్లేదు. మనం గుర్రం అనుకోండి, 2 అడుగులు ముందుకేసి 1 అడుగు పక్కకి వెయ్యాలి. గుర్రం కాబట్టి 6 అడుగులు ఎత్తానంటే కుదరదు. మంత్రి అనుకోండి, ముందుకి పెడతాం, అడ్డంగానే వస్తాం. మనకు అవకాశం ఇవ్వాల్సిందే. అంటే అమ్మవారు మన జీవితాలతో ఆడుకుందుకు మన కర్మ ఫలాలే మూలం, మనమే మూలం. ఆ స్వేచ్ఛ. నువ్వు మంచి పని చేసుకో, మంచి అనుభవించి ఎవరొద్దన్నారు. నువ్వు చెడ్డ పని చేయమని చెప్పలేదు. దేవుడు ఆడుకుంటూ